గగన్ కార్లో నక్షత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. నక్షత్రకి ఉత్తి చేతులు తేలితే ఏం బాగుంటుంది, ఒక బొకే తీసుకువెళ్తానులే, తనకి అదే చాలా ఎక్కువ అని ఇంకా అలా బొకే కొనుక్కుంటూ ఉంటాడు గగన్. రేయ్ అని మళ్ళీ గగన్ అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. ఏంటి మళ్ళీ వచ్చావు, నువ్వు చెప్పిన ప్లాన్ అమలు చేస్తున్నాను కదా అని అడుగుతాడు గగన్. నువ్వు ప్లాన్ అమలు చేస్తున్నావు కానీ ఏమీ ఆలోచించని ఆ నక్షత్ర కోసమే గిఫ్ట్ కొంటున్నావే, అలాంటిది నీ ప్రాణానికి ప్రాణమైన భూమి కోసం గిఫ్ట్ కొనవా అని అడుగుతారు. ఓ అవును కదా, మర్చిపోయాను. అయ్యో అమ్మ కొన్న నెక్లెస్ ఇంట్లోనే ఉంది, వెళ్ళి తీసుకోనా అని అడుగుతాడు గగన్. రేయ్ అది అమ్మ కొనింది, నువ్వు కొనలేదు కదా, అలాంటప్పుడు నువ్వు నీ చేత్తో కొని ఏదైనా తీసుకువెళ్ళాలి, అర్థమైందా అని అంటారు గగన్ అంతరాత్మ. అర్థమైంది, బాగా అర్థమైంది అని ఇంకా షాప్కి వెళ్ళి గగన్ అయితే భూమి కోసం ఇంకా వెండి పట్టీలని కొంటాడు. ఆ పట్టీలని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు గగన్. ఇవి భూమి వేసుకుంటే చాలా బాగుంటాయి, భూమికి చాలా బాగుంటాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. సూపర్, పర్ఫెక్ట్ ఐడియా, ఇంకా హ్యాపీగా బర్త్డే పార్టీకి బయలుదేరి భూమి మనసులో ఉన్న మాటని బయట పెట్టించు అని చెప్తారు. ఇంకా హ్యాపీగా గగన్ అయితే నక్షత్ర వాళ్ళ బర్త్డే పార్టీకి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా భూమి కూడా ఇంకా మంచిగా రెడీ అయ్యి అలా ఇంకా కిందికి వస్తుంది. ఇటువైపు నక్షత్ర కూడా అలాగే రెడీ అయ్యి కిందికి వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఒకేసారి ఇద్దరు కిందకి నడుచుకుంటూ రావడంతో అదంతా చూస్తున్న శరత్చంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శరత్చంద్ర అలా భూమి అండ్ నక్షత్ర ఇద్దరి దగ్గరికి వచ్చి ఇద్దరిని హక్ చేసుకుంటారు. వాళ్ళ వైపు చూస్తున్న అపూర్వ మాత్రం జెలస్గా ఫీల్ అవుతుంది. నా కూతురితో సమానంగా దీన్ని బావ చూడ్డం ఏంటి అని చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అపూర్వ. అప్పుడే ఇంకా గగన్ నక్షత్ర బర్త్డే పార్టీకి రీచ్ అవుతాడు. అలా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే శరత్చంద్ర గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ ఆగరా అని చెప్పి అలా ఇంకా కోపంగా గగన్ దగ్గరికి వస్తాడనమాట శరత్చంద్ర. రేయ్ ఎవరు నిన్ను లోపలికి రానిచ్చారు అని అడుగుతాడు శరత్చంద్ర. డాడీ ఒక్క నిమిషం అని అంటుంది నక్షత్ర. ఏంటమ్మా నువ్వు వీడిని రమ్మని చెప్పావా అని అడుగుతారు. వెంటనే ఇంకా నక్షత్ర అవును డాడీ అని అంటుంది. ఎందుకమ్మా, ఎందుకు వీడిని రమ్మని చెప్పావు చెప్పు, వీడంటే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, ఎందుకు రమ్మన్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. సగం ఆ అరుపులకే భయపడిపోతూ ఉంటుంది ఈ నక్షత్ర. ఇంకా వెంటనే నక్షత్ర పక్కకు తీసుకువెళ్తుందనమాట శరత్చంద్రని. ఏంటమ్మా చెప్పకుండా ఎందుకు ఇలా పక్కకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. డాడీ మనకి గగన్ బావ అని అనగానే కోపంగా చూస్తాడు. అదే వాళ్ళకి పడదు కదా, మనం ఇంత గ్రాండ్గా నువ్వు నా బర్త్డే పార్టీ చేస్తున్నావంటే వాళ్ళు జెలస్గా ఫీల్ అవ్వాలి కదా, అందుకే పిలిపించాను డాడీ అని అంటుంది నక్షత్ర. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. ఎస్, డాడీ నా బుట్టలో పడిపోయాడు. డాడీ నీకు నేను చెప్పింది మళ్ళీ చెప్పనా, ఇప్పుడు వాళ్ళకి మనకి పడదు, అప్పుడు గగన్ బావ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో, మన ఇంట్లో ఒక్కొక్కరు ఎంత బాగా రెడీ అవుతున్నారో, మనకి ఎంత డబ్బుందో మనం చూపిస్తేనే కదా అవతల వాళ్ళు తగ్గి ఉంటారు. మళ్ళీ జెలస్గా ఫీల్ అవుతూ నేనింత సంపాదించలేనని కుళ్ళుకుంటాడు. తన కళ్ళల్లో ఈర్ష్య చూడ్డానికే నేను పిలిపించాను డాడీ అని అంటుంది నక్షత్ర. చూడమ్మా, ఎవరిని చూసి జెలస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇంటికి వచ్చిన వాడు శత్రువు అయినా అతిథికి మర్యాద చేయాలనే ఒక నియమం ఉంది. నువ్వు చెప్పినట్టు నువ్వు హ్యాపీగా ఉంటే నేనేమీ బాధపడను, కానీ ఒకటి, వీలైనంత దూరంగా ఉండు, వాడికి దూరంగా ఉండకపోతే నేను బాధపడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. అమ్మయ్యా, డాడీ అంత గట్టిగా అడిగేసరికి చాలా టెన్షన్ వచ్చేసింది. ఒక్క నిమిషం హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు మేనేజ్ చేశాను, కానీ బావ నాకు కేక్ తినిపిస్తే డాడీ బావని చంపేస్తాడేమో. లేదు, అలా జరగకుండా చూసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నక్షత్ర. ఇంతకీ బావతో మాట్లాడాలి, బావ ఎక్కడని తిరిగి చూసేసరికి అక్కడ ఉండడన్నమాట గగన్. ఇదేంటి ఇప్పుడేగా కనబడ్డాడు,
ఇప్పుడెక్కడికి వెళ్ళిపోయాడు? బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. కానీ ఎంతకీ గగన్ అయితే కనిపించడు. ఇది ఇలా ఉండగా భూమి పాపం అందరికీ ఇంకా వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తూ అందరికీ సర్వ్ చేస్తూ అందరికీ హౌ ఈజ్ ద పార్టీ అని చెప్పి ఇంకా అలా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. అదే టైంకి గగన్ని చూసి భూమి చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే మొహం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతుంది భూమి. హలో తలతిక్క గారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఇక్కడ చెట్టంత మనిషిని వస్తే కనిపించట్లేదా అని అంటాడు గగన్. కనిపించారు కాబట్టే వెళ్ళిపోతున్నాను అని వెళ్తూ ఉంటుంది భూమి. హేయ్ ఆగు భూమి, ఏంటి అసలు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటారు. చూడండి గగన్ గారు, నాకు నచ్చింది మీరు చేయటం లేదు. నేను వద్దన్నా మీరు వచ్చారు. అలాంటప్పుడు మీ మాటకి నేనెందుకు గౌరవం ఇవ్వాలి అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా భూమి చేయి పట్టుకుంటాడు గగన్. ఒక్కసారిగా భూమి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే భూమి అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. గగన్ భూమిని పక్కకి తీసుకువెళ్తాడు. ఇది ఇలా ఉండగా ఈ చైన్ చాలా బాగుంది. ఇది నేను భూమి మెల్లో వేసి భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని భూమితో చెప్పేస్తా అని ప్రిపేర్ అవుతూ ఉంటాడనమాట చెర్రీ. అప్పుడే అక్కడికి వచ్చిన హిందూ ఏంట్రా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు, ఈ చైన్ని భూమికిచ్చి భూమికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటి, నాకు డ్రెస్ కొనడానికి డబ్బులు లేవు కానీ భూమికి మాత్రం చక్కగా చైన్ కొంటావా? అంతేలేరా, అంతే. ఛీ, నువ్వు అసలు అన్నేవే కాదు అని చెప్పి పక్క నుండి వెళ్ళిపోతుంది బిందు. దీని మాట్లాడు పట్టించుకుంటాడులే. ఇప్పుడు భూమి అలా నడుచుకుంటూ వస్తుంది. నేను కళ్ళు మూసుకొని భూమి మళ్ళీ చైన్ వేసేస్తాను, నా మనసులో మాట చెప్పేస్తాను అని చెప్పి ఇంకా చెర్రీ అయితే అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చెర్రీ కరెక్ట్గా అలా వెనక్కి తిరిగి చూసి ఇంకా చైన్ వేసేసి కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. ఎందుకంటే అక్కడ భూమి ఉండదు, నక్షత్రం ఉంటుంది. నక్షత్రమేళ్ళలో చైన్ వేస్తాడనమాట చెర్రీ. అని గట్టిగా అరుస్తుంది నక్షత్ర. ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. లేకపోతే నువ్వేంటి నా మెల్లో చైన్ వేశావు అని అడుగుతుంది నక్షత్ర. అంటే నువ్వు అనుకొని వేయలేదు, ఏదో వేశానులే, సరే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని అంటాడు చెర్రీ. సరే చెప్పనులే అని వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా దూరం నుండి గమనిస్తుందనమాట. అలా ఇంకా గోరింటాకు పిన్ని. అంటే ఈ అమ్మాయి ప్రేమిస్తుంది ఈ చెర్రీనా? నక్షత్ర టేస్ట్ ఏంటి ఇంత బ్యాడ్గా ఉంది? ఈ విషయం వెంటనే వెళ్ళి అపూర్వతో చెప్పాలి అని చెప్పి ఇంకా అపూర్వ దగ్గరికి బయలుదేరుతుంది ఆ గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా భూమిని పక్కకి తీసుకొస్తాడు. ఏంటి చెర్రీ గగన్ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతుంది. భూమి, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను, ఎలా అయినా నువ్వు ఈ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటాడు గగన్. గిఫ్టా? ఏం గిఫ్ట్ అని అడుగుతుంది. ఇంకా అలా తన పాకెట్లో నుంచి ఆ పట్టీలను తీస్తాడనమాట గగన్. ఇంకా గగన్ అయితే అలా పట్టీలను తీయగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఆ పట్టీల వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. నీ నోరు చెప్పకపోయినా నీ కళ్ళే చెప్తున్నాయి నీకు ఈ పట్టీలు ఎంతలా నచ్చాయో. చూడు భూమి, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను, నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని కూడా చెప్పాను. కానీ నీ సమాధానం వచ్చేంతవరకు ఎదురు చూసే ఓపిక చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే నా తరపున నీకు ఈ పట్టీలని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అని ఇంకా అలా పట్టీలని గిఫ్ట్గా ఇంకా తనకిస్తాడనమాట గగన్. ఇంకా భూమి అయితే చాలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగనే ఇంకా భూమి కాళ్ళకి ఆ పట్టీలని పెడుతూ ఉంటాడు. ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ భూమికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వెంటనే వాళ్ళ నాన్న మాటలు గుర్తుకు వచ్చి పట్టీలు పెట్టిన వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. నిన్ను ఏ విషయం ఆపుతుందో నాకు తెలియదు భూమి, ఒక్కసారి నీ ఇబ్బంది ఏంటో చెప్పి చూడు, నిన్ను జీవితాంతం వదులుకోను అని చెప్పి పాపం అరుస్తూ ఉంటాడు గగన్. అయినా సరే వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా
గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది. అమ్మాయి, నీకొక గుండె నొప్పి వచ్చే విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటి, గుండె నొప్పి వచ్చే విషయమా? అదేంటి పిన్ని, ఏం చెప్తావు అని అడుగుతుంది అపూర్వ. ఇందాక మనం గట్టిగా నీ కూతుర్ని అడిగేసరికి నీ కూతురు మాట దాటేసింది కదా, అందుకే ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్నానమ్మాయి. నీ కూతురు ఎవరిని ప్రేమిస్తుందో నాకు తెలిసిపోయింది అని అంటుంది గోరింటాకు పిన్ని. అవునా, ఎవరిని పిన్ని? ఎవరు ఎవరు వాడు అని అడుగుతారు. ఇంకెవరమ్మాయి? ఆ చెర్రీగాడే అని చెప్తుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి, చెర్రీగాడా? ఛీ, లేదు పిన్ని, నాకు నా కూతురిపై చాలా నమ్మకం ఉంది. ఆ చెర్రీగా నన్ను అస్సలు ప్రేమించదు అని అంటారు. అమ్మాయి, కళ్ళతో చూసింది నువ్వా నేనా? వాడి చేత్తో నక్షత్రం మెల్లో చైన్ వేయడం నేను చూశానమ్మాయి. ఇద్దరూ ఏదో సీక్రెట్గా మాట్లాడుకున్నారు కూడా. తర్వాత అది వెళ్ళిపోయింది, వీడు వెళ్ళిపోయాడు. కావాలంటే నీ కూతురు నా చైన్ గురించి అడుగు అని అంటుంది. ఇంకా అలా అప్పుడే వస్తూ ఉంటుంది నక్షత్ర. నేను అడుగుతాను లాగు. ఇదిగో నక్షత్ర అని పిలుస్తుంది గోరింటాకు పిన్ని. ఏంటి గోరింటాకు అని అడుగుతుంది నక్షత్ర. మెల్లో ఆ చైన్ ఏంటి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. చూసావా ఎంత క్లియర్గా అబద్ధం చెప్పిందో, ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటుంది. ఇంకా ఒక్కసారిగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా అపూర్వ ఇదంతా ట్విస్ట్గా దూరం నుంచి వినేస్తారు శరత్చంద్ర. అంటే నా కూతురు నక్షత్ర చెర్రీని ప్రేమిస్తోందా? ఆ విషయం నాకు డైరెక్ట్గా చెప్పలేక ఇలా మాట తీసుకుందా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా ఈ శరత్చంద్ర అయితే ఇంకా అందరి ముందుకి వస్తారు శరత్చంద్ర. నక్షత్ర కూడా అందరి ముందు కేక్ కట్ చేయడానికి ఇంకా వస్తుంది. అలా ఇంకా కేక్ కట్టింగ్లో గగన్ని పిలుస్తూ ఉంటుంది నక్షత్ర. గగన్ మాత్రం రాకుండా దూరంగా నించుంటారు. అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇవాళ నా కూతురు నక్షత్ర బర్త్డే. నా ఒక్కగానొక్క కూతురి బర్త్డేని ఎంతో గ్రాండ్గా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమందికి బుద్ధి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా నక్షత్ర, ఈ డాడీకి నీ మనసులో ఏముంటుందో బాగా తెలుసు. నువ్వు కోరుకున్నదే నీకు నేను ఇవ్వాలి అనుకుంటున్నానమ్మా. నువ్వు నా దగ్గర మాట ఎందుకు తీసుకున్నావో నాకు అర్థమైంది అని అంటారు. అలా శరత్చంద్ర, డాడీ మీరు ఇంత ఫాస్ట్గా నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ డాడీ అని మనసులో అనుకుంటూ, అంటే గగన్ బావ గురించి డాడీకి అర్థమైపోయిందనమాట. ఎస్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర. ఇప్పుడు వినండి, అందరి ముందు నేను అనౌన్స్ చేస్తున్నాను. వీలైనంత త్వరగా నక్షత్రకి చెర్రీకి పెళ్లి చేస్తాను అని అంటారు. శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా నక్షత్ర డాడీ అని అంటుంది. అమ్మా నాకు తెలుసమ్మా, నువ్వు వాణ్ణే ప్రేమిస్తున్నావని నేను తెలుసుకున్నాను. నీ ఇబ్బంది కూడా నేను అర్థం చేసుకున్నాను. చూడమ్మా నక్షత్ర, నువ్వేమీ బాధపడద్దు. ఈ విషయంలో చెప్పడానికి కూడా భయం పడ్డానికి ఏముంది? వాడు నా మేనల్లుడు. నా మేనల్లుడిని పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంట్లోనే ఉంటావు కదా. ఆ విషయంలో నువ్వు ఎందుకింత భయపడ్డావో నాకు అర్థం కాలేదు. వచ్చే ముహూర్తానికే నక్షత్రకి చెర్రీకి పెళ్లి చేస్తున్నాను అని అందరి ముందు అనౌన్స్ చేసేస్తారనమాట. అలా ఇంకా శరత్చంద్ర ఇంకా ఒక్కసారిగా నవ్వొస్తుంది భూమికి. ఇంకా నవ్వుతూ అలా తన వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర వైపు. నక్షత్ర చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా భూమి మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా సంతోషపడుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.